వస్తాను ముందు నరసింహారెడ్డి గారు మాట్లాడని. నరసింహారెడ్డి గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే బీజేపీ నిజంగానే సైలెంట్ మోడ్ లో ఉంది. ఈవెన్ వాట్ ఎవర్ అటు 10 ఏళ్లలో మేమేం చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, అట్లీస్ట్ 2.5 పాలనలో మేమేం చేస్తున్నామో చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీ అన్ని వ్యవహారాల్లో సైలెంట్ గా ఉంది. ఇందాక జయరాం గారు చెప్పినట్లుగా కూడా కామ్ గా ఉండి సినిమా చూస్తున్నారు అన్నట్లుగానే అనిపిస్తుంది ప్రజలకు. ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంది? ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా రైతు కోసాన్ని కల్లాల వైపు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మాకున్న ఎమ్మెల్సీలు అందరు కలిసి కూడా కల్లాలలో వెళ్ళడం ఏదైతే చూసి బీజేపీకి వస్తున్న ఆదరణ చూసుకోలేక వాళ్ళు ఏం చేసిరు, ఏదో క్రియేట్ చేయాలి బస్తానికి అని చెప్పి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులని కొత్తగా తీస్తున్నారు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఏమంటాడు, మీరు ఒరే ఎక్కువ అంటాడు. ఇంకో వైపు ఏమో ప్రాజెక్టులని రేవంత్ రెడ్డి తప్పుదారు పట్టిస్తుండు. నేను ఇలా చెప్పేది ఏంటంటే, రైతులు ఎంతో మంది కళ్ళాలల్లా వరి మన ధాన్యం అంతా పచ్చిగా ఈ కళ్ళాలలో ఉంటే కూడా పట్టించుకుని సోయలేని కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని కోరుకొని కాంగ్రెస్ తో పోరాడే పార్టీ బీజేపీ అని దేశమంతా తెలుసు. ఇవాళ జయరాం సార్ గారు కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఆశాస్పదంగా ఉండాలి. దేశంలో ఎవరైనా మీరంటే అయితే నేను చెప్తా. అయితే బీజేపీ ఏం చేసిందంటే లాస్ట్ 45 రోజులలో ఏం చేసిందో కొన్ని చెప్తా మీకు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా 10,000 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్ నేషనల్ హైవే 7,600 కోట్లు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఎస్టీపీల గురించి 3,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్లే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని 1,420 కోట్లు. అట్లే ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల గురించి 9,400 కోట్లు. ఈ 45 రోజులలో సుమారుగా 30,000 కోట్లు, 30 నుంచి 40,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలి. నేను ఇన్ని నెంబర్లతో సహా చెప్తున్నా. లాస్ట్ 45 రోజులలో ఇన్ని ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రకటించి హైదరాబాద్ హబ్ గా చేసి బుల్లెట్ ట్రైన్ ఇస్తే రేవంత్ రెడ్డి పోయి మైక్లలో ఏం చెప్తాడు, మేము ఇచ్చినామంటాడు. ఆయన ఎవరు అబ్బా బుల్లెట్ ట్రైన్? ఈయనకి ఇలా బుల్లెట్ ట్రైన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ప్రపోజల్ చేసింది కేంద్ర ప్రభుత్వం, డిపిఆర్ చేసింది కేంద్ర ప్రభుత్వం, చేసింది కేంద్ర ప్రభుత్వం. మైక్ల ముంగట వచ్చి ఇగో నేనే చేసిన బుల్లెట్ ట్రైన్, నేనే తెప్పించిన అని చెప్తారు రేవంత్ రెడ్డి. ఇట్లుంటది ఆయనది. ఎవడో చేసిన దానికి నేనే చేసుకున్నా అని చెప్పుకున్నాడు కూడా. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు. సో ఇలా డైవర్షన్ పాలిటిక్స్, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్స్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయనికే ఇవాళ కొత్త టాపిక్ తీసుకొచ్చి పెట్టిండు. అంటే ఒకటి ప్రాజెక్టుల విషయంలో బీజేపీ రోల్ ఏంటి? ప్రాజెక్టుల విషయం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి సీఎం అవే పనులలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చి సహాయం చేయగలదా? ఏమైనా ముందుకు మనం రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అది 35,000 కోట్లు ఉన్నది, దాన్ని 50,000 కోట్లకు మార్చుకుంది వాళ్ళకి అవసరం ఉన్నట్టు. జూరాలకేం తెచ్చే వాటర్ వద్దొద్దు మాకు శ్రీశైలం కావాలని శ్రీశైలంకి నీళ్లు తెచ్చుకోరు. ఇక్కడ ఏమైతే అంటే కేసీఆర్ ఇంజనీరు, కేసీఆర్ కాంట్రాక్టర్, కేసీఆర్ ఒక నిమిషం లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం. అంటే నరసింహారెడ్డి గారు కేసీఆర్ కాంట్రాక్టర్, కేసీఆర్ ఇంజనీర్ అంటే నిధులు శాంక్షన్ చేసినప్పుడు కేంద్రానికి తెలీదు, అన్ని ఒకరే చూసుకుంటున్నారు, మరి ఇవ్వద్దు అని చెప్పేసి గట్టి రూల్స్ పెట్టాల్సింది కదా. పర్ఫెక్ట్ డిపిఆర్ ఇచ్చి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుంటే అది నేషనల్ ప్రాజెక్ట్ కింద పడే అవకాశం ఉంది. కానీ కాకపోతే దుందుడు చర్యలతోటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు పెద్ద ప్రాజెక్టులు 1,000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేపర్ మీద గీతలు గీసుకొని మార్చుకొని ఉండదు కదా. అది పెద్ద ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఏ పెద్ద ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు? మన రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మన ఏ ప్రాజెక్ట్ అయినా సరే కానీ పోతున్నాడు నరసింహారెడ్డి గారు. మీరు వినాలే, జూరాల ప్రాజెక్టు దగ్గర 1.5 TMCల రోజుకు ఎత్తి ఏదైతే లిఫ్ట్ ఇరిగే 13 రంగారెడ్డికి వినియోగించుకోవాలో అంత నీటి లభ్యత అక్కడ లేదని సెంట్రల్ వాటర్ కమిషన్
సెంట్రల్ వాటర్ బోర్డు సెంట్రల్ సిడబ్ల్యూసి మీటింగ్ పిలిస్తే కూడా రాకుండా కేసీఆర్ ఇంట్లో కూర్చొని బిజీ ఉందని చెప్పి ఓకే ఓకే మీరు చెప్పిన పాయింట్ కన్సిడర్ చేయొచ్చు. ఒక నిమిషం లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక నిమిషం దాని గురించి క్లారిటీ తీసుకుందాం. నరసింహారెడ్డి గారు మీరన్న పాయింట్ కన్సిడర్ చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం జూరాల దగ్గర కూడా నీటి లభ్యత లేదు కదా. ఇట్లాంటి నేషనల్ ప్రామినెన్స్ ఉన్న ప్రాజెక్టుల మీటింగ్స్ అయినప్పుడు, కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ అయినప్పుడు, సిడబ్ల్యూసి ఈ వాటర్ బోర్డు మీటింగ్ అయినప్పుడు కనీసం కేసీఆర్ ఆడ పోయి మన వాయిస్ కూడా వినిపించలే, ఫామ్ హౌస్ లో వండుకుండు. ఇది కాదంటారా? నిజం కాదా ఇది? మనకని చెప్తారు అన్నగారు. పాలమూరుకు 60% కృష్ణా జలాలు అందాలనే అని బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందర ఎవరు మాట్లాడినండి? నువ్వు మాట్లాడినావా పోయి? లేకపోతే బీజేపీ మీటింగ్ పిలిచినప్పుడు మీటింగ్ కుమార్ ముందర మీటింగ్ లో పోకుండా కావాలంటే తీసుకోకుండా ఒక ఆయన పాయింట్ కంప్లీట్ చేయండి, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. మీ పాయింట్స్ క్లియర్ గా వింటాను. ఒక నిమిషం ఇంటరప్ట్ అవ్వకండి, ఆయన చెప్పండి, తర్వాత వస్తాను నేను మీ దగ్గరికి. నరసింహారెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు నేషనల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రావాలంటే దానికి సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రాపర్ డిపిఆర్ ఉండాలి, ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండాలి. ఏది లేకుండా తొందరపాటుగా కేసీఆర్ అప్పుడున్న ప్రభుత్వము ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రావాలంటే గైడ్ లైన్స్ ఫాలో కావాలి. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తలేదా? ఇస్తుంది. పూరా ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి రీజనల్ రింగ్ రోడ్ కడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ బలిదానం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు అనేది అవుతుందో మనం ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మన డిపిఆర్ ఇస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? ఓకే ఒక నిమిషం అండి నరసింహారెడ్డి గారు, మీ పాయింట్స్ కి నేను క్లారిటీ తీసుకుంటాను. ఒక నిమిషం క్లారిటీ తీసుకుంటాను. లక్ష్మీ నరసింహారెడ్డి గారు తొందరగా మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. లింగం యాదవ్ గారు వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. ఏమంటున్నాడంటే నరసింహారెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో అక్కడ జూరాల దగ్గరకి వెళ్ళి శ్రీశైలం తీసుకుపోతున్నారంటే మీరు తెలుసుకోండి. సాంకేతికంగా సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి శ్రీశైలానికి తీసుకుపోవడం జరిగింది. నెంబర్ 2, మేము బీజేపీ వాళ్ళము ఈ తెలంగాణకు 30,000 కోట్లు ఇచ్చినాము, 40,000 కోట్లు ఇచ్చినాము అని చెప్పి ఏ పథకాలకు బుల్లెట్ ట్రైన్ ఇంకేందో మొత్తం చెప్తుంది, జూలంతా చెప్తుంది. ఈ తెలంగాణకి వెళ్ళి ఢిల్లీకి చెప్పలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గురించి చెప్పిన అన్నారు ఇద్దరు. ఒక్క నిమిషం ఆగండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. నేను కూడా అదే పాయింట్ నేను చెప్పాను. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లింగం యాదవ్ గారు, సో ఏంటి ఇద్దరు కమెంట్స్ పైన ఇందాక మీ పాయింట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అండ్ ఇంకొకటి మీరు అన్నారు కదా ఈ 10 ఏళ్లలో ప్రాజెక్ట్స్ వాళ్ళు పెండింగ్ లో పెట్టేశారని. ఈవెన్ నేను ఇందాక కూడా అదే అడిగాను, 40 ఏళ్లలో అప్పుడు కూడా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి కదా, మరి మీ టైంలో మీరు కూడా వేటిని కంప్లీట్ చేయలేదు, మీరు కూడా పెండింగ్ పెట్టేసే వెళ్ళిపోయి వేరే ప్రభుత్వం వచ్చిన సిచ్యువేషన్. ఏం చెప్తారు మరి? సునీత గారు, మనం ముందుగా అర్థం చేసుకోవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. ఆ మాత్రం కూడా కనీసం అవగాహన జరిగిందంటే ఆ టైంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి. నేను అదే చెప్తున్నాండి, భూమి పుత్రులు పరిపాలించాలనే కదా, మా రాష్ట్రం వస్తే స్వరాష్ట్ర పాలకులైతేనే మాకు న్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశంతో ఉంటే కదా ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ త్యాగంతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు నువ్వేం చేసినావు చెప్పు కదా. నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, 10 ఏళ్లలో నువ్వు తెలంగాణను మార్చాం అనుకున్నారు, కానీ ఇవాళ అప్పుల కుప్పంగా అప్పుల రాష్ట్రంగా మార్చినావు కదా, 7 లక్షల కోట్ల అప్పులు చేసినావు కదా. ఇవాళ నువ్వు ఈ దోచుకొని తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకుర్రు, ఆ వాటాల పంచాయతీలు వస్తున్నాయి. ఇవాళ మనం ప్రజలందరూ చూస్తున్నారు కదా, మీరందరూ మాట్లాడలేదా? ఇవాళ ఎట్లా వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? 2014 ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎంత, ఇవాళ ఆస్తులు ఎంత, ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను దాని గురించి మాట్లాడండి. ఇవాళ వాళ్ళ ఆస్తుల గురించి పక్కన, వాళ్ళ పర్సనల్ గురించి పక్కన, ఎందుకంటే చాలా సార్లు చర్చల్లో మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ ఆస్తుల గురించి పక్కన పెట్టినా ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది కదా. తెలంగాణ రాష్ట్ర భూముల విలువ కానీ ఆస్తులు కానీ వాటి విలువ కూడా పెరిగింది కదా 10 ఏళ్లలో. సునీత గారు, ఎక్కడ ఎవరి ఆస్తుల విలువ పెరిగిందండి? కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు పెరిగింది, కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. వాళ్ళ అఫిడవిట్ లో మీరు చూడండి, 2014లో వాళ్ళ ఆస్తులు ఎంత అఫిడవిట్లు ఇచ్చిర్రు, ఎలక్షన్ అఫిడవిట్ల. ఇవాళ ఎంత వచ్చినాయో వాళ్ళ ఆస్తులు పెరిగినాయి తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తే ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కున్నారు కదా.
బయటకు వచ్చి ప్రజలకు ముఖం చూపించే దమ్ము లేక కదా కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ సరే, అఫిడవిట్ల గురించి మాట్లాడితే ఇంకా దాని గురించి ఎందుకులేండి, అవన్నీ జెన్యున్ గా ఉన్న పక్కన పెట్టేద్దాం, ఆ విషయాల గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది నాకు సత్యం అందరూ తెలిసింది. కానీ ఒకటి లింగం యాదవ్ గారు, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఈ 2.5 సంవత్సరాల్లో 10 ఏళ్లకి 2.5 ఏళ్లకి కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసింది ఒకసారి మీ క్లారిటీస్ ఇవ్వండి. ఎస్, మేము ఇవాళ 2.5 సంవత్సరాల ప్రజా ప్రభుత్వం ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ అదే విధంగా ఏకకాలంలోనే ఇవాళ రైతులకు రుణమాఫీ దేశ చరిత్రలో ఎవరు చేయలేదండి. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంది. 70,000 ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆనాడు ఇదే కేసీఆర్ ఏమన్నాడండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. మరి 10 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ సన్న బియ్యం, సన్న వడ్లకు 500 రూపాయలు బోనసు. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఈ విధంగా ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవాళ ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంది. ఇది చెప్తున్నారు బానే ఉంది, మరి యాసంగి రైతు భరోసా గురించి ఏంటి? లేనట్లే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏంటి మరి? డెఫినెట్ గా ఇస్తామండి, అదే చెప్తున్నా. ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటిస్తాము, రైతులకు గుడ్ న్యూస్ ఇస్తామని చెప్పారు. అది అయిపోయింది, 6వ తారీఖు వచ్చాము, ఇంకా ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. మరి ఏం చెప్తారు? సవాళ్ళు అంటున్నారు, ఒకళ్ళు కేసీఆర్ వచ్చి అడిగితే ఏం చెప్తారు అప్పుడు? లేదండి, డెఫినెట్ గా మేము ఇస్తున్నాం కదా, ప్రజలకు రైతులకు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు కదా. మీరు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఒకవైపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారు కదా, ఇవాళ అవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగొద్దని ఇవాళ మేము చూడండి, కేంద్ర ప్రభుత్వం ఏమో ఒడ్లు కొననంటది, అయినా కూడా ఇవాళ సన్న ఒడ్లు తప్ప ఫైన్ రైస్ తప్ప వాళ్ళు పెద్దది కొనదంటారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల రైతులకు ఇబ్బంది జరగొద్దు. గతంలో తరువు పేరు మీద రైతులు వాళ్ళు కొనరు, సన్నయి తప్ప వేరే కొనరు